పార్లమెంట్ మెంబర్ అయిపోయి కూర్చొని ఎన్నికై వచ్చింది. ఇప్పుడు ఆమె కౌన్సిల్ మెంబర్, ఒక మాజీ ముఖ్యమంత్రి బిడ్డ. వాళ్ళ నాయన అంతకుముందు ఎన్నోసార్లు మంత్రిగా ఉండే. తన స్ట్రీట్ ఫైట్ కు దిగి వచ్చి దాడులు చేపిస్తా అనేది అయితే మాత్రం అది నచ్చలేదు. ఇది ఎక్కడి సంస్కృతి, ఇది ఎక్కడి కథ? నువ్వు తను అంటున్నది నిరసన తెలిపేటందుకు నీకు ఉన్నాయి కదా, నీకు ఇందిరా పార్కులు ఉన్నాయి, నువ్వు పర్మిషన్ తీసుకొని పోయి కొట్లాడు. మా బోర్డు ఆఫీస్ ముందు ఆమె వెళ్ళి కూర్చొని ధర్నా చేయొచ్చు. ఒకవేళ అది పర్మిషన్ తీసుకొని పర్మిషన్ ఇస్తే చేయాలి కదా. ఓకే, ఇప్పుడు నేను అంటున్నది ఏంటంటే నువ్వు పోయి నిరసన అని అంటున్నావు. నిరసన దేనికి? రాళ్ళు పట్టుకొని పోతారా? నిరసనకు కట్టెలు పట్టుకొని పోతారా? పోయినాక అక్కడ ఎవరికైనా తలకాయ వలుగుతుంది. అంటే ఇప్పుడు వీళ్ళైతే పూలు పండ్లు ఇస్తేందుకు పోలే కదా, పండ్లు పువ్వులు లేకపోతే ఏంది వీళ్ళు పంచుకున్నాడు మన ఇద్దరం బుక్క గులాలు చల్లుకుందాం దాని కాలే కదా. అంగుర పండ్లు లేకపోతే ఖర్జూర పండ్లు పట్టుకొని పోలేదు కదా వీళ్ళు పోయింది. వీళ్ళు కొట్లాటకే పోయినరు, క్లియర్ కట్ గా దాడి చేసేందుకే పోయినరు. ఆ దాడి అనేది ఇట్ సెల్ఫ్ చాలా తప్పుడు విధానాలు. ఇప్పుడు ఇట్లా దాడులు చేసుకొని పోయారు. లేదు మంగళారతులు పట్టుకొని ఏమన్నా పోయి కూర్చొని అగరబత్తీలు పట్టుకొని ఏమన్నా మంగళారతులు పట్టుకొని పోయారా? కాదు కదా, కొట్లాటకే పోయారు వీళ్ళు, డైరెక్ట్ దాడికే పోయారు.